Book of Acts, chapter 13, verse 22. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యమిచ్చెను. ప్రియులారా, రాజైన దావీదుని గురించి మరొక 2 వచనాలు మనం చూస్తాం. బుక్ ఆఫ్ సామ్స్ 78:70. సామ్ 78:70. కీర్తనలు 78:70. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్ల నుండి అతన్ని పిలిపించెను. అలాగే 1 Kings chapter 8 verse 16. మొదటి రాజులు 8:16. నేను ఇశ్రాయేలీయులకు నా జనులను ఐగుప్తులో నుండి రప్పించిన నాటి నుండి నా నామము దాని అందునున్నట్లుగా ఇశ్రాయేలీల గోత్ర స్థానములలో ఏ పట్టణములోనైనను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు గాని ఇశ్రాయేలీయులకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరి ఉన్నాను అని ఆయన సెలవిచ్చాను. ప్రియులరా, దావీదు గురించి చాలా విషయాలు ప్రభువారు దేవుని వాక్యంలో రాయించారు. యెరూషలేం మందిరం నిర్మాణం యొక్క కన్స్ట్రక్షన్ యొక్క మోడల్, ఆ యొక్క ప్రణాళిక ప్రభువారు దావీదుకి ఇచ్చాడు. దావీదుని దేవుడు తన యొక్క హృదయానుసారుడిగా పిలవటం మనం చూస్తాం. గొప్ప కీర్తనకారుడు, గొప్ప రాజు, గొప్ప ప్రవక్త. వేల మంది ఇశ్రాయేలీల సైన్యం గొలియాతుకు భయపడి వెళ్ళిపోతున్నప్పుడు, అవిశ్వాసంతో భయపడుతున్నప్పుడు దావీదు విశ్వాసంతో గొలియాతును జయించి దేవుని యొక్క నామాన్ని మహిమపరచడం మనం చూస్తాం. ఎంత గొప్ప రాజైన, ప్రవక్త అయిన, కీర్తనాకారుడైన, దేవుని హృదయానుసారుడైన దావీదు గురించి ఇప్పుడు మనం చదువుకున్న వచనాల్లో చూస్తే, దావీదుని దేవుడు కనుగొన్నాడు. అపోస్తుల కార్యాల్లో చూసాం. దావీదుని దేవుడు కోరుకున్నాడు. కీర్తనలో చూస్తున్నాం. కోరుకొని పిలిపించాడు. అలాగే ఆయన యొక్క జనుల మీద దావీదును ఉంచుటకు దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు దావీదుని ఏ విధంగా అయితే కనుగొన్నాడో, కోరుకున్నాడో, పిలిచాడో, తన యొక్క జనుల మీద ఉంచడానికి ఆయన ఏర్పరచుకున్నాడో, ఇన్ ద సేమ్ వే గాడ్ హ్యాస్ ఫౌండ్ యూ అండ్ మీ లైక్ డేవిడ్. దావీదును కనుగొన్నట్లుగా ఆయన నిన్ను నన్ను కనుగొన్నాడు. గాడ్ హ్యాస్ కాల్ యూ, చూజన్ యూ లైక్ డేవిడ్, అండ్ గాడ్ హ్యాస్ kept you among his people in the kingdom like David. ఈ మాటలను బట్టి మనం దేవుని ఆరాధించబద్దులమై ఉన్నాం. మరి దావీదు జీవితంలో బలహీనతలు లేవా? లైక్ యూ అండ్ మీ. డజంట్ హ్యావ్ వీక్నెసెస్? సో మెనీ ఆర్ దేర్, సో మెనీ ఆర్ రిటన్ ఇన్ ద బైబిల్. దేవుని వాక్యంలో ప్రభువు రాయించాడు. అనేకమైన బలహీనతలు కలిగి ఉన్నప్పటికీ ఆయన పశ్చాత్తాపడ్డప్పుడు, మారు మనసు పొందినప్పుడు, గాడ్ హ్యాస్ షోడ్ సో మచ్ మర్సీ, love. He has forgiven every weakness and sins of David. In the same way, God is loving us so much. God is loving you like David. God is loving you like his own son. And God is forgiving every sin that you commit every day. దావీదు యొక్క కొన్ని బలహీనతలు చూస్తే దేవుని కృప ఇంత విస్తారంగా ఉంటుందా? దేవుని యొక్క క్షమాపణ ఇంత విస్తారంగా ఉంటుందా అని మనకు అనిపిస్తుంది. చూద్దాం. 1 Samuel 17:28 చదువుకుందాం. 1 Samuel 17:28లో దావీదు గురించి వాళ్ళ అన్నయ్య అయిన, పెద్ద అన్నయ్య అయిన ఏలియాబు ఈ విధంగా అంటున్నాడు. 1 Samuel 17
దావీదుని గురించి. నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అరణ్యంలోని ఆ చిన్న గొర్రెమందను ఎవరు వశం చేశావు? నీ గర్వము, నీ హృదయపు చెడుతనము నేను ఎరుగుదును. దావీదుని గురించి వాళ్ళ అన్న అంటున్నాడు, నీ గర్వం, నీ హృదయపు చెడుతనం నాకు తెలుసు అంటున్నాడు దావీదుని గురించి. మళ్ళీ మనం పరీక్షించుకుంటే ఏలియాబు వలె మన విషయంలో అటువంటి సాక్ష్యాలు కలిగలేమా? ఉన్నాయి. మన యొక్క గర్వాన్ని, మన యొక్క హృదయపు చెడుతనాన్ని, మన యొక్క ఆత్మీయ దరిద్రాన్ని, దౌర్భాగ్యాన్ని ఆయన క్షమిస్తూ వస్తున్నాడు. ప్రభువారు దావీదుని ప్రేమించినట్లుగా నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన దావీదుని చేరదీసినట్లుగా నిన్ను నన్ను చేరదీస్తూ ఉన్నాడు. మరొక వచనం చూస్తాం. 1 శామ్యూయల్ 18, చాప్టర్ 18, అదే బుక్ లో చాప్టర్ 18, 25 to 27 మనం చూస్తే అక్కడ దావీదు యొక్క మరొక బలహీనత మనకు కనిపిస్తుంది. చాప్టర్ 18, 25 to 27. రాజుకి, దానికి సమరీ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. రాజుకి అల్లుడు కావాలని 100 మంది ఫిలిస్తీన్ల యొక్క ముందోళ్ళని రాజైన సౌలు అడిగితే, రాజుకు అల్లుడు కావాలన్న ఆశ కలిగిన వాడై దావీదు 200 మంది ఫిలిస్తీన్లని హతం చేసి వారి యొక్క ముందోళ్ళని తీసుకొచ్చి లెక్కప్ప చెప్పాడని మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన మీకాల్ని వివాహం చేసుకున్నట్లుగా చూస్తాం. ఆ వచనాల్లో ఎక్కడ దావీదు దేవుని మీద ఆధారపడ్డట్టు కానీ, దేవునికి మొరపెట్టినట్టు కానీ, దేవుని ఏదో విచారణ చేసినట్లు కానీ మనకు కనిపించదు. నీ జీవితంలో, నా జీవితంలో అనేక మార్లు అనేకమైన ప్రాముఖ్యమైన విషయాల్లో మరి సొంత నిర్ణయాలతో మనం వెళ్ళిన వారం కామా, ఆయన మీద ఆధారపడకుండా చేసిన వారం కామా, ఆయనతో విచారించకుండా, ఆయనకు ప్రార్థించకుండా ఎన్నిసార్లు మనం నిర్ణయాలు చేసి ఉండలేదు? నువ్వు ఎన్నిసార్లు నిర్ణయాలు చేసి ఉంటావు? ఎంత సమయం వృధా చేసి ఉంటావు? ఎన్నిసార్లు ఆయన దుఃఖ పెట్టుంటావు? అయినప్పటికీ దావీదుని దేవుడు క్షమించినట్లుగా నిన్ను కూడా ప్రభు క్షమిస్తూ ఉన్నాడు. గొప్ప ప్రేమ, గొప్ప క్షమాపణ. యేసుక్రీస్తు వారి మీద ఏ ప్రేమ అయితే చూపాడో అదే ప్రేమ ఆయన నీ ఎడల నా ఎడల చూపిస్తాడు. దావీదు మీద ఎంత గొప్ప క్షమాపణ చూపించాడో అదే క్షమాపణ ఆయన నీ ఎడల నా ఎడల ప్రతిరోజు చూపిస్తున్నాడు. We need to worship about this great forgiveness of our great God. 2 సమూయేలు 11వ అధ్యాయంలో మరొక వీక్నెస్ మనకు కనిపిస్తుంది. 2 సమూయేలు 11, 26, 27 వచనాల్లో మనం చూస్తే 2 శామ్యూయల్ 11, 26 to 27, ఊరియా భార్య తన భర్తకు ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చును. అంగలార్పు కాలం తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన దగ్గరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య, అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసింది యెహోవా దృష్టికి దుష్కార్యంగా ఉండెను. యెహోవా దృష్టికే దుష్కార్యమైన పని చేశాడు దావీదు. ఫిలిస్తీన్లు 200 మందిని చంపి మీకాల్ని వివాహం చేసుకున్న వాడికి ఒక వ్యక్తిని చెప్పి పశ్చిమాన్ని చేసుకోవటం కష్టమే ఉంది. అయినప్పటికీ దేవుడు ఆయన పశ్చాత్తాపడ్డప్పుడు, మారు మనసు పొందినప్పుడు దేవుడు క్షమిస్తూ వచ్చాడు. దేవుని దృష్టికి ఎన్నిసార్లు దుష్కార్యములు చేసిన వారిగా మనం లేవు. మన జీవితంలో వెనక్కి చూసుకుంటే ఎన్నిసార్లు ఆయన దృష్టికి దుష్కార్యములు చేసి మనం ఎన్నిసార్లు ఆయన దుఃఖపెట్టలేదు, నువ్వు ఎన్నిసార్లు ఆయన బాధ పెట్టలేదు. అతి ప్రాముఖ్యమైన విషయాలలో మనుషులందరూ నేను గమనిస్తూ ఉన్నప్పుడు బహిరంగంగా ఎన్నిసార్లు దుష్కార్యం చేసి ఉంటావు? ఎన్నిసార్లు ఆయన్ని దుఃఖపెట్టుంటావు? ప్రియులారా, he is forgiving us as he has forgiven David. దావీదుని క్షమించినట్లుగా ఆయన నిన్ను నన్ను క్షమించబట్టే సజీవ లెక్కలో ఉంటున్నాం అన్న విషయాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. మరొక we'll see one more detail of David's life. 1 Samuel 21:9, 1 సమూయేలు 21:9. యాజకుడితోటి దావీదు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యాజకుడు అంటున్నాడు, 1 Samuel 21:9, యాజకుడు, ఏలా లోయలో నీవు చంపిన గొలియాతు అను ఫిలిస్తీని ఖడ్గం ఉంది, అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గము లేదు, దాన్ని తీసుకుంటూ నీకు ఇష్టమైతే తీసుకోమనగా దావీదు దానికి సమ్మైంది మరొకటి లేదు, నాకు ఇమ్ము అంటున్నాడు.
ఏలా లోయలో గొలియాతు తోటి దావీదు పలికిన మాట మనం చూస్తే 1747 అదే బుక్ లో 1747లో ఏమంటున్నాడంటే, యెహోవా కత్తి చేత ఈటె చేత రక్షించువాడు కాడు అని చెప్పాడు ఆయన. యెహోవా కత్తి చేత రక్షించేవాడు కాడు అని చెప్పాడు. ఇప్పుడు సౌలు దగ్గర నుంచి పారిపోతూ యాజకుడితో ఈ మాట అంటున్నాడు ఏంటంటే, దానికి సమమైన కత్తి మరొకటి లేదు కాబట్టి ఆ కత్తి నాకు ఇచ్చేయి, నాకు రక్షణకి అంటున్నాడు. ఎన్నిసార్లు మనం ఈ విధంగా దేవుని మీద ఆధారపడకుండా నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న వాటి మీద ఆధారపడి ఉంటావు. ఇవి ఉన్నాయి కాబట్టి నేను మంచిగా ఉంటాను, క్షేమంగా ఉంటాను, ఈ వ్యక్తులు ఉన్నారు కాబట్టి, ఈ వస్తువులు ఉన్నాయి కాబట్టి, ఈ జాబ్ ఉంది కాబట్టి, శాలరీ ఉంది కాబట్టి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి నేను క్షేమంగా ఉంటానని నువ్వు ఎన్నిసార్లు అనుకుని ఉంటావు? దావీదు అంటున్నాడు దానికి సంబంధం ఇంకొకటి లేదు, అది చాలా అంటున్నాడు యాజకుడితోటి. నువ్వు ఎన్నిసార్లు అని అంటావు? నాకే ప్రాబ్లం లేదు. మనం చాలా సార్లు వింటూ ఉంటాం, మా పేరెంట్స్ ఉన్నంత వరకు నాకు ఏ ప్రాబ్లం లేదండి. విశ్వాసంతో కూడిన మాటలేనవి. నాకు ఈ జాబ్ ఉన్నంత కాలం నాకు ఏ ప్రాబ్లం లేదండి. విశ్వాసంతో కూడిన మాటలేనా? ఇటువంటి వీక్నెసెస్ ని ప్రభు క్షమిస్తూ వస్తున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నోసార్లు ఆయన మీద ఆధారపడకుండా నువ్వు అవిశ్వాసంతో నువ్వు ఆయన మీద ఆధారపడకుండా నీ జీవితంలో ఉన్న వాటి మీద నువ్వు ఆధారపడినప్పుడు ఆయన నేను క్షమిస్తూ వస్తున్నాడు. దావీదు ఆ తర్వాత పశ్చాత్తాపడినప్పుడు దావీదుని క్షమిస్తూ వచ్చాడు. మరొక మాట మనం చూస్తే అదే 1 శామ్యూయల్లో 28 చాప్టర్ 28 వర్స్ 1-10లో రాజైన ఆకీష్తో అంటున్నాడు. రాజైన ఆకీష్తో అంటున్నాడు. ఆకీష్ ఏమన్నాడంటే, ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి వెళ్తున్నాను, నువ్వు నాతో పాటు రావటం దేవుని చిత్తమో కాదో తెలుసుకో అన్నాడు. అప్పుడు దావీదు అంటున్నాడు, నేను తెలుసుకోవాలి అని ఆయన వెళ్ళినట్టుగా కానీ వెళ్తానన్నట్టుగా ఆలోచనే చేయట్లేదు. ఐఎమ్ రెడీ అంటున్నాడు దావీదు. ఎవరి మీదకి రెడీ నువ్వు? దేవుని ప్రజల మీద యుద్ధం చేయడానికి రెడీ అంటున్నాడు దావీదు. ఇంగ్లీష్లో అది మంచిగా ఉంటుంది. ఆకీష్తో అంటున్నాడు, దెన్ యూ విల్ సీ ఫర్ యువర్ సెల్ఫ్ వాట్ యువర్ సర్వెంట్ కెన్ డూ అని దావీద్ అంటే, ఆకీష్ అంటున్నాడు, ఆకీష్ రిప్లై, వెరీ వెల్, ఐ విల్ మేక్ యూ మై బాడీ గార్డ్ ఫర్ లైఫ్. ఆకీష్ అంటున్నాడు దావీద్తో, నేను నిన్ను నా బాడీ గార్డ్ గా పెట్టుకుంటాను అంటున్నాడు దావీదుని. దేవుడు అసలు దావీదు పట్ల ఉన్న ప్రణాళికలు ఏంటి? దావీదు పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాలు ఏంటి? దావీదుని ఏ కారణంతో దావీదుని పిలుచుకున్నాడు, అభిషేకించుకున్నాడు? దావీదు ఏమంటున్నాడు, ఒక రాజు ఏమంటున్నాడు దావీదుతో, ఐ విల్ మేక్ యూ మై బాడీ గార్డ్ అంటున్నాడు. పిల్లరా, ఎన్నిసార్లు నువ్వు నేను బలహీనమైన మనుషులకు అప్పగించుకుని ఉంటాం దేవునికి అప్పగించుకోకుండా? దేవుడు నిన్ను రక్షించుకున్నాడు నీ కుటుంబంలో నుంచి, నీ పితరుల కుటుంబంలో నుంచి. నిన్నొక్కడినే ఒకదాన్నే ఆయన నిన్ను ఏర్పరచుకొని రక్షించుకున్నాడు. కానీ నువ్వు ఎన్నిసార్లు బలహీనమైన మనుషులకు అప్పగించుకుని ఉంటావు? ఎన్నిసార్లు దేవుని యొక్క విషయాల్ని, కార్యాలని నువ్వు ప్రాణంగా పెట్టి ఆయన బాధ పెడుతూ ఆయన వదిలిపెట్టి నువ్వు ఎన్నిసార్లు మనుషులకి అంటుకుని ఉండుంటావు, ఆధారపడి ఉండుంటావు? అయితే ఆ తర్వాత కాలంలో దావీదు పశ్చాత్తాపడ్డప్పుడు దావీదును క్షమించినట్లుగా ఆయన నిన్ను నన్ను క్షమిస్తూ వస్తున్నాడు. ప్రియులరా, లైక్ డేవిడ్, వెన్ వీ డోంట్ హ్యావ్ a good testimony, some people, ఏలియాబు దగ్గర దావీదుకు సాక్ష్యం లేనట్టుగా కనిపిస్తుంది అంటున్నాడు. నీ నీ గర్వము నీ హృదయపు చెడుదని నాకు తెలుసు అంటున్నాడు. మనుషుల ప్రాణం విలువ తెలిసినట్లుగా మనకి భర్తీ అయిన ఊరియా విషయంలో కనిపించడం లేదు. దావీదు విషయంలో దావీదు శత్రు యొక్క కత్తిని పొగుడుతున్నాడండి. దావీదు ఆకీష్తో అంటున్నాడు, నీ బాడీ గార్డ్ ఉండటానికైనా ఓకే అన్నట్లుగా ఆడ ప్రవర్తిస్తున్నాడు. ఆ విధంగా నువ్వు నేను when we when we did not have when we don't have a good testimony, some people, when we don't know the value of others lives, when we used to depend on other things instead of God, he is forgiving us. క్షమిస్తున్నాడు, he is loving us. ప్రేమిస్తున్నాడు. ఎలా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఎలా నిన్ను క్షమిస్తున్నాడు తెలుసా? దావీదును క్షమించినట్లుగా నేను క్షమిస్తున్నాడు. దావీదును ప్రేమించినట్లుగా నేను ప్రేమిస్తున్నాడు.
దావీదుని కోరుకున్నట్లుగా నేను కోరుకోలేదు, ఆయన కోరుకున్నాడు. దావీదుని పిలుచుకున్నట్లుగా నిన్ను పిలవలేదా? పిలిచాడు. దావీదుని తన జనుల మీద ఏర్పరచుకున్నట్లుగా ఆయన నిన్ను సంఘంలో ఆయన జత చేయలేదా? చేశాడు. ఎందుకింత ప్రేమ? ఎందుకింత క్షమాపణ? we don't know we don't know really, honestly we don't know. పేపర్ తీసుకొని 4 లక్షణాలు ఉన్నాయి కాబట్టి ప్రభు నన్ను ప్రేమించాడని నువ్వు ట్రై చేయి. యు ట్రై టు రైట్ యువర్ క్వాలిటీస్, ఎబిలిటీస్, టాలెంట్స్. వీటి వల్ల ప్రభు నన్ను పిలుచుకున్నాడు. మై క్వాలిఫికేషన్, మై స్టడీస్, మై నాలెడ్జ్, మై ప్రాపర్టీస్, మై పేరెంట్స్. యు ట్రై టు రైట్ ఆన్ ఏ పేపర్. యువర్ పెన్ విల్ నాట్ మూవ్. యువర్ పెన్ విల్ నాట్ మూవ్. దావీదు కూడా ఈ తలంపు వచ్చిందండి. దావీదు కూడా ఈ తలంపు వచ్చింది. ప్రభు ఏం చూసి నన్ను ఇంత క్షమిస్తున్నావు, ఇంత ప్రేమిస్తున్నావు, ఎన్నిసార్లు నేను నిన్ను బాధ పెట్టాను? తలంపులు వచ్చాయి, కీర్తనలో కనిపిస్తాయి. అంటాడు ఆయన, నన్ను ఎంతగా హెచ్చించుటకు నేనే పాటివాడు. కీర్తనలు 56:12, సామ్స్ 56:12. ప్రభువా, మరణంలో నుండి నీవు నా ప్రాణమును తప్పించి ఉన్నావు. జాలి పడకుండా జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. సామ్స్ 59:16 ఈ వర్షిప్స్ లైక్ దిస్. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయంగా ఉన్నావు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, God has found you as he found David. God is loving you as he loved David. Even though you don't have any goodness, he has called you. He has called you only, he has called of you only from your parents' family. Sorry, once you look back and check your family members, you only were saved, you only were called. You only came very close to the Lord today. We don't know the reason. So let us stand, those of you who don't have a medical problem, and let us softly worship the Lord. Look back into your life. Oh God, we had no qualifications. There's nothing we can say, I was like this, that's why God called me. I was more faithful. I was more holy. I was less troublesome. I am more talented. No reason. Saved by grace, that's all. Saved by grace. Let's thank God for this love and patience.